నమస్కారం. సర్కార్ న్యూస్కు స్వాగతం. జీవో నెంబర్ 74 ఆధారంగా క్రీడా విభాగంలో జీవో నెంబర్ 5 ప్రకారం పారా క్రీడాకారులకు 2% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జీవో నెంబర్ 74 ప్రకారం పారా క్రీడాకారులకు కల్పించాల్సిన 2% రిజర్వేషన్లు ఇప్పటి వరకు సమర్థవంతంగా అమలు కాలేదని తెలంగాణ జనరల్ సెక్రటరీ గాడిపల్లి ప్రశాంత్ తెలిపారు. దీని కారణంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ప్రతిభ కనబరిచిన అనేక మంది దివ్యాంగ క్రీడాకారులు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక రంగాలలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2023 సంవత్సరంలో గౌరవ హైకోర్టు జీవో నెంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటాలో పారా స్పోర్ట్స్ను కూడా చేర్చి 2% రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. అలాగే 2025 నూతన క్రీడా విధానం అమలులోకి వచ్చి దాదాపు 10 నెలలు గడుస్తున్నప్పటికీ పారా క్రీడాకారుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలపై స్పష్టమైన చర్యలు కనిపించటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం పారా క్రీడాకారుల ప్రస్తావన లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఏఈఈ ఉద్యోగ నోటిఫికేషన్లో దివ్యాంగ క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సంబంధిత నోటిఫికేషన్లను నిలిపివేయాలని కోరుతూ ప్యారిస్ పారాలింపిక్స్ T20 విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించిన అర్జున అవార్డు గ్రహీత జీవన్జీ దీప్తికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన గ్రూప్ 2 ఉద్యోగ నియామకం 500 గజాల ఇంటి స్థలం 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు అమలు కాకపోవడం విచారకరమన్నారు. జీవో నెంబర్ 74 అమలు కాకపోవడం వల్ల టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 1 నియామక ప్రక్రియలో కూడా పారా క్రీడాకారులు నష్టపోయారని, గ్రూప్ 1 కేటగిరీలో పారా స్పోర్ట్స్ రిజర్వేషన్ కింద నిలిపివేయబడిన ఒక పోస్టును దివ్యాంగ క్రీడాకారులకు కేటాయించి న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రెస్ మీట్లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ గాడిపల్లి ప్రశాంత్, గౌతమ్ యాదవ్, దూడల శ్రీనివాస్, వక్కల రాజు, భాను ప్రసాద్, నితీష్, ప్రవీణ్, అబ్బుల్, శివ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి తాజా ప్రభుత్వ, ఉద్యోగ మరియు ప్రజా సమస్యల వార్తల కోసం మా సర్కార్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు గాడిపల్లి ప్రశాంత్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. గత 20 సంవత్సరాల నుంచి కూడా పారా క్రీడాకారులు తెలంగాణలో జిల్లా స్థాయి నుంచి పారా ఒలింపిక్స్ మెడల్ వరకు కూడా మనం అచీవ్ చేయగలిగినాం. పారా క్రీడాకారులమంతా గతంలో పంచాయతీరాజ్ సెక్రటరీ నోటిఫికేషన్లో పారా స్పోర్ట్స్ను ఉద్యోగ నోటిఫికేషన్లో యాడ్ చేయకపోవడం వల్ల కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా పారా క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతూ అడుగుతున్నాం గవర్నమెంట్ను 2% 74 జీవోలో 2% స్పోర్ట్స్ కేటగిరీలో వికలాంగుల స్పోర్ట్స్ని యాడ్ చేయమని అడుగుతున్నాం. పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మన తెలంగాణలో కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ నూతన స్పోర్ట్స్ విధానం 2025 వచ్చినప్పటికీ ఒక క్యాష్ ఇన్సెంటివ్ మాత్రమే పారా క్రీడాకారులకు చెందుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఇప్పటికీ కొత్త నోటిఫికేషన్స్ కూడా 3 నోటిఫికేషన్స్ వచ్చినాయి. గవర్నమెంట్ కమిటీ ఫామ్ చేసింది ఈ 74 జీవో మీద. ఇక నుంచి అయినా మాకు జీవో రూపంలో కనుక ఇస్తే ఎంతోమంది 2-3 వేల మంది దివ్యాంగ క్రీడాకారులు భవిష్యత్తు బాగుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దివ్యాంగ క్రీడాకారులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరిస్తుంది. ఇక మాకు ఉద్యోగ అవకాశాలలో ఆదరిస్తూ మాకు ప్రత్యేకమైన క్రీడా మైదానం ఒకటి కావాలి. వికలాంగులకు అనుకూలంగా క్రీడా మైదానం రాష్ట్రంలో 24 స్టేడియాలు ఉన్నాయి. ప్రతి స్టేడియంలో కూడా వికలాంగులకు ఒక బ్రాంచ్, సబ్ బ్రాంచ్గా ఏర్పాటు చేయాలి. మొత్తం స్పోర్ట్స్ పాలసీలో కూడా ఇంక్లూజింగ్ స్పోర్ట్స్ పాలసీ అంటే
నార్మల్ క్రీడాకారులు దివ్యాంగ క్రీడాకారులు కూడా సమానం అనేది చెప్పే ఉద్దేశమే ఇంక్లూజివ్ స్పోర్ట్స్ పాలసీ. తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పరంగా చూపెట్టే క్రీడారంగం దివ్యాంగులకు కొంచెం డిస్క్రిమినేషన్ లాగా మారడం, ఈ ఉద్యోగ అవకాశాల్లో మాకు అవకాశాలు కలవకపోవడం అనేది చాలా బాధరికంగా దివ్యాంగ క్రీడాకారులు ఉన్నారు. మొత్తము భారతదేశంలో అత్యధిక ఒలింపిక్స్ మెడల్ తీసుకొచ్చింది కూడా పారా క్రీడాకారులే. మన తెలంగాణ రాష్ట్రం నుంచి నార్మల్ అథ్లెట్స్ కూడా ఎవరు ఒలింపిక్ మెడలిస్ట్ లేరు. జీవన్జయ్ దీప్తి ఒలింపిక్స్ ప్యారిస్లో 2024లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వంగా నిలిచిందన్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. మన దీప్తిలాగా ఇంకా వేల మంది దీప్తులు బయటికి రావాలంటే మాకు ఉద్యోగ అవకాశాల్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో కల్పించాలని వేడుకుంటున్నాను. నా పేరు రమాదేవి, నేను వైస్ ప్రెసిడెంట్ని పారా స్పోర్ట్స్ అసోసియేషన్. మాకు ఒకటి పారా స్పోర్ట్స్లో మేము గేమ్స్ ఆడి వస్తున్నాం, కానీ మాకు ఎలాంటి ఆదరణ అనేది లేకుండా ఉంది. కొంచెము 74లో ఆల్రెడీ మాకు 2% స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇంప్లిమెంట్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది, కానీ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని యాడ్ చేయండి అని చెప్పేసి అని చెప్పడం కోసమే మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యాము. ఆ స్పోర్ట్స్ ఆడి వచ్చిన వాళ్ళని ఆదరణ కల్పించాలని కోరుకుంటున్నాను.